నిజమైన భక్తి అంటే ప్రవర్తన. ప్రార్థన రహస్యంగా ఎంతగా మనం చేస్తామో బహిరంగంగా మన ప్రవర్తన అంత అద్భుతంగా ఉంటుంది. ఆదికాండంలో యోసేఫ్ జీవితంలో మీరు గమనించినట్లయితే ఆయన ఎక్కడ కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడ్డు, కానీ ప్రవర్తన విషయంలో చాలా కరాఖండిగా తనను తాను పాపం నుంచి వేరుగా మలినం అంటకుండా చూసుకుంటాడు. అలాగే కొన్నిసార్లు మనం భక్తి జీవితం అంటే ప్రార్థన చూపించుకోవడం, బైబిల్ చూపించుకోవడం, వాక్యం చూపించుకోవడం, కానీ ప్రవర్తన విషయంలో దూరంగా ఉంటాం. ఎంత వాక్యం తెలుసు అన్నది ప్రాముఖ్యం కాదు, ఎంత వాక్యాన్ని మనం పాటిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం ఎన్ని వాక్యాలు రోజంతా వాక్యం వినేవారు, కొంతమంది ఇంట్లో క్రైస్తవ డివోషనల్ ఛానల్స్ ఆన్లోనే ఉంటాయి, వాక్యం వింటూనే ఉంటారు, కానీ ఆ వాక్యం వారి ప్రవర్తనలో కనపడదు. వాళ్ళు వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉంటేనే ఆ వాక్యం వలన కలిగే ఆశీర్వాదం మనకు కలుగుతుంది. చాలాసార్లు వాక్యం వింటాం, వచ్చే వరం కల్లా మర్చిపోతాం. దానివల్ల మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. రోగంతో మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆ డాక్టర్ టాబ్లెట్స్ తో పాటు డైట్ చెప్తారు. టాబ్లెట్స్ తీసుకుంటూ డైట్ పాటించకపోయినా ప్రాబ్లమే, డైట్ పాటిస్తూ టాబ్లెట్లు వేసుకోపోయినా ప్రాబ్లమే. వాక్యం తీసుకుంటున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం భుజిస్తున్నప్పుడు ఆ వాక్యానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించడం వలన కలిగే మేలులు అనేకం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవడం అలవాటు చేసుకోండి. దైవ ఆశీర్వాదములు పొందండి.